హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీలో అసంతృప్తి రాగం ఎక్కువవుతుంది. ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకు కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్స్ కేటాయించడంపై స్థానిక కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో జనసేనలో వర్గపోరు మొదలైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాత నేతలు కొత్తగా వచ్చిన నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కేడర్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయిందంట. మరి జనసేన ఈ సమస్యకు పరిష్కారం చూపుతారా, వర్గపోరు ముదరక ముందే ప్రాబ్లంను సాల్వ్ చేస్తారా అంటే అది కాలమే సమాధానం చెప్తుందంటున్నారు. అయితే ఓవైపు టీడీపీ బీజేపీతో పొత్తుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. రాజకీయ వ్యవహారాలకు పదును పెడుతున్నారు. సీట్ల పంపకాలు, పవర్ షేరింగ్ వంటి వాటిపై చర్చలు, డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో వర్గపోరు జనసేనానికి తలనొప్పిగా మారబోతుంది. తాజాగా పెందుర్తిలో జనసేన వర్గపోరు అయితే బలంగా ఉందంట. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకాయల రమేష్ బాబుకు టికెట్ కన్ఫర్మ్ చేశారనేది ఓపెన్ టాక్. దీంతో పార్టీ కోసం 5 ఏళ్లుగా పనిచేస్తూ సొంత ఖర్చు పెట్టి మరీ అన్ని రకాలుగా కృషి చేసి జాబ్ వదులుకొని మరీ వచ్చిన ఒక వర్గం రగిలిపోతుంది. జనసేన ఆశయాలు నచ్చి ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి వచ్చారు తమ్మిరెడ్డి శివశంకర్. ఆయన మంచి వక్త, అంతకంటే మంచి రాజకీయ విశ్లేషకుడు. ఏ అంశం మీదైనా సమర్థవంతంగా మాట్లాడే నేర్పు ఆయన సొంతం. జనసేన నుంచి 2019లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. దీంతో పెందుర్తి పార్టీ కార్యక్రమాలని శివశంకర్ తన సొంత డబ్బులు పెట్టి నిర్వహిస్తూ వస్తున్నారు. తీరా ఎన్నికల వేళ ఆయన్ని కాకుండా వైసీపీ నుంచి వచ్చిన పంచకర్లకు టికెట్ ఇవ్వటం అనే వార్త అక్కడ శ్రేణులు కొంచెం ఆగ్రహ వ్యసనాలు అయితే వస్తున్నాయి. పార్టీ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పదవితో పాటు పెందుర్తి బాధ్యతలు కూడా రమేష్ బాబుకు జనసేన పెద్దలు అప్పగించారట. అయితే మొదటి నుంచి పార్టీతో ఉన్న శివశంకర్ వర్గాన్ని కలుపుకొని పోకుండా రమేష్ బాబు ఏకపక్షంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పెందుర్తిలో జనసేన 2 వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు పంచకర్ల రమేష్ బాబు పార్టీతో సంబంధం లేని వారిని ప్రోత్సహిస్తున్నారని, కేవలం తన వాళ్ళనే నమ్ముకొని రాజకీయం చేస్తున్నారని శివశంకర్ వర్గం అయితే ఆరోపిస్తుంది. ఇక నాగబాబు పెందుర్తి పర్యటనకు వచ్చిన వేళ వర్గపోరు స్పష్టంగా బయటపడింది. నాగబాబు పెందుర్తి పర్యటన వస్తే పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన శివశంకర్ ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయనకు నాగబాబు పర్యటన గురించి తెలియదు అనేది ఒక టాక్. అసలే పెందుర్తిలో టీడీపీ నుంచి జనసేనకు ఎంత మేర సహకారం దక్కుతుంది అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సొంత పార్టీల్లో కూడా వర్గపోరు ఉంది. దీనిని మాత్రం పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.